పచ్చడి రుచిగా తినాలంటే ఇలా చిక్కుడు గింజల్ని మొలకెత్తించేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకునేసి నూనె వేసి ఎండు మిరపకాయల్ని అందులో వేసుకునేసి బాగా వేగనిచ్చి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నూనె అందులో వేసేసుకునేసి చిక్కుడు గింజల్ని వేసి ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమోటా ముక్కలు వేసుకునేసి చింతపండు కూడా వేసి సాల్ట్ వేసుకునేసి ఇలా కలుపుతూ దీన్ని బాగా మెత్తబడేదాకా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి రోట్లో ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు వేసి ఇలా దంచి వెల్లుల్లిపాయలు జీలకర్ర 1 టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసుకునేసి ఇలా మిక్స్ చేసి ఇలా బాగా దంచాక చిక్కుడుగాయ గింజలన్నీ దాంట్లో వేసేసి నీళ్లు పోసి ఇలా బాగా రుబ్బుకొని ఉల్లిగడ్డ వేసి ఇలా జిగటొచ్చేదాకా రుబ్బిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసేసి పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టేసి నూనె వేసి తాలింపు గింజలు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇంగువ వేసాక కరివేపాకు కూడా వేసేసుకునేసి తర్వాత రోట్లో దంచిన పచ్చని దాంట్లో వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలిపి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్.